అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 14 జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. ఇంధనాన్ని పొదుపు చేద్దాం, భావితరాలకు భవిష్యత్తునిద్దాం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా నాలుగవసారి రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డును మన ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి సార్ గారు అయినటువంటి శివశంకర్ సార్ గారు తీసుకోవడం అభినందదాయకమైనటువంటి విషయం. మన ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం మన ప్రభుత్వానికి పనితీరు కూడా దార్శనికం. అట్లే ఇక్కడ ఇంధనాన్ని పొదుపు చేయడం అంటే ఇంట్లో మనం కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా మనం విద్యుత్ శక్తిని సేవ్ చేయొచ్చు అన్నమాట. అనవసరమైనటువంటి స్విచ్లు ఆన్ చేసి లైటింగ్ విధానం వాడుకోవడం కానీ, అలాగే ఫ్యాన్లు, కంప్యూటర్లు, మానిటర్లు మీ యొక్క అవసర నిమిత్తం వాటిని ఆఫ్ చేసి పెట్టుకోవడం, అలాగే రైతులు 5 స్టార్ రేటింగ్ ఉండేటువంటి గృహోపకరణాలు కానీ, మోటార్స్ కానీ 5 స్టార్ రేటింగ్ ఉండేటువంటి ఉపకరణాలు మాత్రమే వాడడం. అలాగే ఇప్పుడు సోలార్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెండు కలిసి ఈ యొక్క సోలరైజేషన్ని ముందుకు తీసుకొని పోతున్నాయి. ఆ యొక్క సోలార్ను మనం పెట్టుకోవడం ద్వారా మనం సహజమైనటువంటి సూర్యకాంతి ద్వారా ఈ సోలార్ని ఎప్పుడైతే వాడుకుంటూ మనం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసుకుంటామో అప్పుడు వాతావరణం కూడా కలుషితం కాకుండా ఉంటుంది. వాడకం గృహోపకరణాలకు, వాణిజ్య రంగాలకు, పారిశ్రామిక రంగాలకు, అన్ని రంగాలకు కూడా విద్యుత్ శక్తి చాలా అవసరం. ఇప్పుడున్న విద్యుత్ శక్తిని మనము కరెక్ట్గా వాడుకోకపోతే రేపొద్దున్నే మనము భావితరాలకు విద్యుత్ కొరతను అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన గురుతర బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విద్యుత్తును సాధ్యమైనంత వరకు పరిరక్షించే విధంగా కొన్ని మనము పాటించాలా. ఆ పాటించేటువంటి ఈ యొక్క క్రమంలో భవిష్యత్తు తరాలకు మనం ఒక మంచి కాంతిని ఇవ్వగలుగుతాం. అందుకే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సూర్యఘర్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఇంటింటికి సోలార్ పేరిట ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు అంటే ప్రేరేపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి సోలార్ పెట్టుకోవడం ద్వారా వాళ్ళ ఇంటి విద్యుత్తును వాళ్ళ అవసరాలకు తగినట్టుగా వాళ్ళే ఉత్పత్తి చేసుకోవటం, మిగిలిన ఏదైతే విద్యుత్ ఉత్పత్తి ఉందో వాటిని మళ్ళీ తిరిగి వీళ్ళు కొనుక్కోవడం, తద్వారా కలుషితం కాకుండా వాతావరణం కలుషితం అవ్వకపోవడమే కాకుండా విద్యుత్తును సేవ్ చేసి భావితరాలకు ఉపయోగపడుతుందనే ఒక మంచి సదుద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కేంద్ర సూర్యఘర్ ప్రోగ్రాంను తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇంధనాన్ని పొదుపు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. అందరూ బాధ్యత తీసుకుంటే కానీ విద్యుత్ శక్తిని పొదుపు చేయలేము. ఇటీవల కాలంలో అన్నీ ఈ ఇండక్షన్ స్టవ్స్ వీటి ద్వారా కూడా మనము వండుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వాటి వల్ల ఈ బ్యాటరీ వాహనాలు వాడటం ద్వారా మనం కొద్దిగా విద్యుత్తును సేవ్ చేయొచ్చు. సూర్యకాంతి ద్వారా వచ్చేటువంటి విద్యుత్తును మనము తీసుకోవడం ద్వారా మనం కలుషితం నుంచి బయటపడతాము. కాబట్టి విద్యుత్ శక్తిని ఆదా చేసే విధంగా మనం కూడా ప్రభుత్వానికి మన వంతు సహకారంగా మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకొని మనం ముందుకు పోతే ఇటు మనము మన ఆరోగ్యాలు కాపాడుకుంటాం, ప్లస్ మన లైఫ్ స్పాన్ను పెంచుకోగలుగుతాం. అలాగే భావితరాలకు మనం విద్యుత్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడే మనం అలర్ట్ అయ్యి ఆ యొక్క ముందు చూపుగా వ్యవహరించి ప్రతి ఒక్కరు కూడా ఇంధనాన్ని పొదుపు చేసి భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు డిసెంబర్ 14 ఇంధన జాతీయ దినోత్సవంగా, పరిరక్షణ దినోత్సవంగా మనం జరుపుకోవడం చాలా, అందులో రాష్ట్రపతి
చేతుల మీదుగా ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సార్ గారు అయినటువంటి శివశంకర్ సార్ గారు అవార్డు తీసుకోవడం చాలా అభినందనీయం. ఎటు మన ప్రభుత్వానికి అటు మనకు చాలా గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇంధనాన్ని పొదుపు చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యూట్యూబ్ ఛానల్కు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయ్ కృష్ణ 3903 యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఇలాంటి మరి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగానే ముందుకు పోతామనేటువంటి ఉద్దేశంతో మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవ్ విద్యుత్తును ఆదా చేయండి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవండి. థ్యాంక్ యూ టు ఆల్.